హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. తెలుగు ట్రేడర్స్ కోసం ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్ విషయాల గురించి వీడియోస్ మరియు ఇతర విషయాలు వివరించడానికి ఈ స్టాక్ ఛానల్ క్రియేట్ చేయడం అనేది. ఈరోజు మనం ట్రేడింగ్ లేదా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. మొట్టమొదట ట్రేడింగ్ అనగానే అందరూ భయపడుతూ ఉంటారు, లాసెస్ వస్తాయి అని. మ్యాక్సిమం 98% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్రాడే చేయడం కానీ ఫ్యూచర్స్ లేదా ఆప్షన్స్ చేయడం వల్ల నష్టపోతూ ఉంటారు. అందుకని వాటి జోలికి మనం వెళ్ళకపోవడం మంచిది. లాభాలు వచ్చేది ఎక్కువ ఎందులో అంటే స్వింగ్ ట్రేడింగ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటారు దీన్నే. అంటే 1 నెల లేదా 2 నెలలు లేదా 3 నెలలు అలా ఉన్న వాటిని షార్ట్ టర్మ్ అంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 1 year, 2 years లేదా 10 years, 20 years అలా ఉంచుకునే స్టాక్స్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. స్వింగ్ ట్రేడింగ్ వల్ల కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కానీ ఎక్కువ మంది ట్రేడర్స్ లాభం పొందుతున్నారు. సో మనం కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ స్వింగ్ ట్రేడింగ్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేద్దాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో బాగా సంపాదించిన వాళ్ళ గురించి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇన్ఫోసిస్లో 1994లో 9,500 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టయితే 2017లో దాని విలువ 5.85 కోట్లు. అంటే 23 సంవత్సరాల్లో 10,000 దగ్గర 6 కోట్లు అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బండి 2001లో మార్కెట్లోకి వచ్చింది. అప్పుడు దాని విలువ 55,000 రూపాయలు. ఆ సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కాకుండా దాన్ని తయారు చేసే హెచ్ఆర్ మోటార్ కంపెనీ షేర్స్ కనుక కొన్నట్టయితే 2015లో దాని విలువ 4,85,00,000. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచి కంపెనీల్లో చేయడం వల్ల మంచి రిటర్న్స్ మనం పొందగలుగుతున్నాం. ఇప్పుడు ట్రేడింగ్ లేదా డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయడం అనేది తెలుసుకుందాము. రకరకాల డీమ్యాట్ అకౌంట్లు, వాటి నుంచి వచ్చే లాభాలు అండ్ మనకి ఛార్జెస్ తక్కువ పడడం బట్టి నేను ఒక 8 డీమ్యాట్ అకౌంట్ బ్రోకరేజెస్ని సెలెక్ట్ చేశాను. అందులో కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఐసిఐసిఐ డైరెక్టర్, ఈ 3 టాప్ డీమ్యాట్ అకౌంట్స్ ఫర్ లాంగ్ టర్మ్. ఏదైతే మీరు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అలా ఇన్వెస్ట్ చేసి మనీ ఉంచుదాం అనుకుంటే ఆ టైంలో మీరు కోటక్ మహీంద్రా కానీ, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కానీ, ఐసిఐసిఐ డైరెక్ట్ కానీ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. దాని ఓపెనింగ్ ఛార్జెస్ వచ్చేసి ఇలా ఉన్నాయి అండ్ వాటి ఆఫర్స్ ప్రజెంట్ ఇలా రన్ అవుతున్నాయి. లేదా మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లేదా 1 monthలో 2 monthsలో 10% ప్రాఫిట్ రాగానే మనీ తీసేసుకోవాలి, లేదా రిపీటెడ్గా ట్రేడింగ్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు జీరోదా, యూపీ స్టాక్స్, paypaisa.com, ఏంజల్ బ్రోకింగ్, వెంచరస్ సెక్యూరిటీస్ వీటిల్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంది, చార్ట్స్ బాగా అబ్జర్వ్ చేస్తారు, స్క్రీనర్స్ కావాలి అనుకుంటే జీరోదాకి వెళ్ళడం బెటర్. జీరోదాలో అప్పుడప్పుడు కొంచెం స్లోగా నడుస్తూ ఉంటుంది సాఫ్ట్వేర్ అది. సో అదేవిధంగా టెక్నికల్ చార్ట్స్ చూస్తూ కొంచెం చార్ట్స్ అనేది కన్వీనియంట్గా ఉండదు ఈ యూపీ స్టాక్స్లో. కానీ యూపీ స్టాక్స్ జీరోదా కంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది. జీరోదా కానీ యూపీ స్టాక్స్ కానీ యూజ్ చేయడం బెటర్. ఈ వైట్ కలర్లో ఉన్న ఇవన్నీ అకౌంట్స్ నాకు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, జీరోదా, యూపీ స్టాక్స్, paypaisa.com ఈ 4 నాకు అకౌంట్ ఉన్నాయి. నేను సజెస్ట్ చేయాలి మీకు అంటే ప్రజెంట్ అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్, లాంగ్ టర్మ్ కోసం కోటక్ మహీంద్రా బ్యాంక్ సజెస్ట్ చేస్తాను. దీంట్లో అయితే షార్ట్ టర్మ్కి అయితే యూపీ స్టాక్స్ నాకు చాలా ఫాస్ట్గా అనిపించింది కంపేర్ టు జీరోదా. కానీ టెక్నికల్ చార్ట్స్ చూడడానికి మాత్రం జీరోదా ఈజ్ బెటర్. ఇప్పుడు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే? మీకు కావాల్సినవల్లా 5. 1 పాన్ కార్డ్, 2 ఆధార్ కార్డ్, 1 క్యాన్సిల్ చెక్ మీద క్యాన్సిల్డ్ అని రాసి సైన్ పెట్టి కొట్టేసేయడమే, అది క్యాన్సిల్ చెక్. ఇన్కమ్ ప్రూఫ్ వచ్చేసి 6 months బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తే చాలు. అండ్ లాస్ట్ మీ ఫోటోగ్రాఫ్స్. ఈ 5 ఉంటే మీరు మీ ట్రేడింగ్ అకౌంట్ లేదా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నేను చూపించిన 8 బ్రోకరేజ్ ఫర్మ్స్ యొక్క కస్టమర్ కేర్ నెంబర్స్, కోటక్ మహీంద్రాది, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఈ వీడియో ఇక్కడ పాస్ చేసి మీకు ఏ ట్రేడింగ్ అకౌంట్కి అయితే మీరు పొందాలనుకుంటున్నారో ఆ నెంబర్కి కాల్ చేసి ఐ వాంట్ టు గెట్ మై ట్రేడింగ్ అకౌంట్ ఆర్ న్యూ డీమ్యాట్ అకౌంట్ అంటే వాళ్ళే మిమ్మల్ని అంతా ఫాలో అప్ చేస్తారు. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో చూసిన తర్వాత
మీకు స్టాక్ మార్కెట్లో ఇంకా ఎలా ఎంటర్ అవ్వాలి అనే డౌట్స్ కనుక మీకుంటే నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి నాది 9505684685. నా టెలిగ్రామ్ నెంబర్ కూడా ఇదే. మీరు ఒకవేళ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ట్రేడర్ సైకాలజీ, కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తెచ్చుకోవడం ఎలా, ఇలాంటి వాటి గురించి క్లాసెస్ తీసుకోవాలి లేదా ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే మీరు నా ట్రేడ్క్రాఫ్ట్ మెంటరీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. దాని గురించి వివరాలు తెలుసుకోవడం కోసం మీరు నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.